జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అలేఖ్య ఎంత తెలివైందో తెలుసు కదా. నువ్వు వైదేహి కాదన్నా తనే వైదేహి ఏమో అన్న కోణంలో ఆలోచించింది. మనందరం వద్దన్నా ఈ ఇంట్లో ఉండే అవకాశం ఇచ్చింది. కాని చివరికి తను వైదేహి కాదు అని రుజువైంది కదా. ఎప్పటివరకు కాదనే నువ్వే ఇప్పుడు తనే వైదేహి అంటున్నావేంటి? ఒకవేళ అలేఖ్యని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక చెప్తున్నావా దేవాంశ్? నా మనసులో జీవితంలో వైదేహి ఉండగా వేరొకరి మీద ఇష్టం ఉండడం లేకపోవడం అన్న ప్రశ్నకి తావు ఉండదు వదినా. ఇప్పుడు అలా ఎలా మాట్లాడుతున్నావు దేవాంశ్? ఇదే మాట తనతో పెళ్ళన్నప్పుడే చెప్పుండాల్సింది కదా. ఇంతవరకు వచ్చుండేది కాదు కదా. ఊర్మిళ, నువ్వాగు. నీకేదో అయ్యింది దేవాంశ్. లేదంటే వైదేహి లేదు అని నమ్మిన నీ మనసు ఈ 10 నిమిషాల్లో మారిపోయిందంటే నీకేదో అయ్యింది. అసలు ఏ ఆధారంతో తనే వైదేహి అని నమ్ముతున్నావు? నేను నమ్మేది నా మనసే. ఆ మనసు చెప్తుందమ్మా. అయితే ఆ మనసు తప్పుదారి పట్టింది దేవాంశ్. తను వైదేహి అయితే శాంత పిన్ని కూతురు కావాలి కదా. మరి DNA టెస్ట్లో కాదని ఎందుకొచ్చింది? కరెక్ట్. ఇదొక్కటి చాలు వైదేహి కాదు అని చెప్పడానికి. అంతేకాదు దేవాంశ్, తనే వైదేహి అయితే మన ఇంటికి సంబంధించి ప్రతి విషయాన్ని చెప్పే రాజగురువుగారు అలేఖ్యతో నీ పెళ్ళవుతుందని ఎందుకు చెప్పారు? అన్నా, మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా నా నుంచి వచ్చే సమాధానం ఒక్కటే. నా మనసు చెప్పే సమాధానం ఒక్కటే. తనే నా వైదేహి. మీరు చెప్పే రిపోర్ట్స్లో తప్పు వచ్చుండొచ్చు. రాజగురు ఏం ఆలోచించి అలా చెప్పారో నాకు తెలీదు. కాని నేను చెప్పేది మాత్రం ఒక్కటే. తనే నా వైదేహి, తనే నా జీవితం. నా జీవితంలో తనకి తప్ప వేరొకరికి స్థానం ఉండదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.